హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అనంటే లాస్ట్ ఇయర్ మీన్స్ మీ రెగ్యులర్ పేపర్ అండ్ సప్లీలో కూడా వచ్చింది. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఫైండ్ అవుట్ చేయండి అని ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఆ ప్రాబ్లం కావాలనంటే మన ప్లేలిస్ట్లో ఆల్రెడీ సాల్వ్ చేస్తుంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి బేటా. లేటెస్ట్గా నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ కూడా రిలేటెడ్ టు సేమ్. అక్కడ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అన్నారు, బట్ దట్ ఈస్ అ పీరియాడిక్ ఫంక్షన్. అంటే ఏంటిది, ఎలా ఐడెంటిఫై చేయాలి సెకండ్ షిఫ్టింగ్కి అండ్ పీరియాడిక్ ఫంక్షన్కి డిఫరెన్స్ ఏంటో కూడా చెప్పాను ముందున్నటువంటి 2 వీడియోస్లో. కావాలంటే వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి అమ్మా, ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద, ఏమని అడిగారంటే ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అని అడిగారు. అక్కడ మీకు ఫైనల్లో అడిగినటువంటి క్వశ్చన్లో ఇది ఇవ్వలేదు, హ్యావింగ్ పీరియడ్ అని ఇవ్వలేదండి. ఇక్కడ ఏంటిది, ఇది ఇచ్చేసి ఇది లిమిట్ మాత్రమే ఇచ్చారు. అంటే టీ లైస్ ఇన్ బిట్వీన్ 0 to π బై టౌ, 0 to π బై ఒమేగా. అలా తీసుకుంటే దిస్ లాస్ట్ లిమిట్ ఆల్వేస్ 2 లిమిట్స్ ఉన్నా, సపోజ్ 0 లెస్ దెన్ t లెస్ దెన్ 1 ఆర్ 1 లెస్ దెన్ t లెస్ దెన్ 2 అంటే దిస్ లాస్ట్ లిమిట్ ఈజ్ అవర్ బౌండరీ కండిషన్. అంటే దట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ దట్ ఫంక్షన్. ఇక్కడ t బై ఒమేగా దిస్ ఈజ్ అవర్ పీరియడ్ అని ఇచ్చారు. మరి పీరియాడిక్ ఫంక్షన్కి ఫార్ములా ఏంటిది, నేను ఆల్రెడీ చెప్పాను. వాట్ ఈస్ అ పీరియాడిక్ ఫంక్షన్ హియర్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ పీరియాడిక్ ఫంక్షన్? లాప్లాస్ ఆఫ్ f ఆఫ్ t which is equal to what, 1 by 1 minus e to the power of minus st integral 0 to t e to the power of minus st f of t dt. చెప్పాను కదా, ఇక్కడ ఈ క్యాపిటల్ టీ అనేది పీరియడ్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్. ఇక్కడ క్యాపిటల్ టీ ఉంటుంది, దిస్ ఇస్ పీరియడ్ అండ్ దిస్ ఇస్ అ పారామీటర్. ఓకేనా? ఇప్పుడు నేను ఇచ్చినటువంటి వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. నౌ ఐ విల్ గెట్ ద ఆన్సర్. లిసన్ కేర్ఫుల్లీ. చూడండి అమ్మా, నేను లాప్లాస్ ఆఫ్ ఇది కనుక్కోవాలి, రైట్? లాప్లాస్ ఆఫ్ ఈ కనుక్కోవాలి అంటే దీని వాల్యూని నేను పీరియాడిక్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ పీరియడ్ టీ అంటే ఏమంటున్నాను, ఈక్వల్ టు π బై ఒమేగా 1 by 1 minus e to the power of minus s. టీ అంటే ఏంటిది, π బై ఒమేగా. క్లియర్? అండ్ 0 to t, what is our t here? π upon ఒమేగా, నాట్ 3. నేను 3 అని రాశాను. π బై ఒమేగా ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ st. ఒకవేళ 2 పీరియడ్స్ ఉంటే ఇచ్చినటువంటి 0 to 1 ఉంటే ఆ ఫంక్షన్ ఆ లిమిట్స్ మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుందా చూడాలి. ఇది ముందు ప్రాబ్లంలో చెప్పాను, ఇక్కడ ఒకటే ఉంది. కాబట్టి if the period is 0 to π by 3, t exists in between these two, then the function is e sin omega t. అంటే ఫంక్షన్ ఏమని కన్సిడర్ చేయాలి నేను ఇక్కడ, e sin omega t dt. క్లియర్? ఈ అనేది కాన్స్టెంట్ బేటా, టేక్ ఇట్ అవుట్. తీసేస్తే నాకేముంటుంది, 1 minus e to the power of minus s π by omega 0 to π by ఒమేగా. చూడండి నాన్న, ఈ కామన్ తీస్తున్నాను ఇక్కడ ఇంటిగ్రేషన్లో నుంచి. అప్పుడు అది ఎలా ఉంది, e to the power of minus st sin omega t dt. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ ఫార్ములా మాత్రమే పీరియాడిక్ ఫంక్షన్లో యూజ్ చేస్తాము. ఏంటిది అది, e to the power of integral of e power at sin bt or a to the power of ax sin bx dx ఉంటే ఏంటిదండి, e to the power of ax upon a square plus b square into a sin bx minus b cos bx. ప్లీజ్ రిమెంబర్ దిస్ ఫార్ములా, మన 12th స్టాండర్డ్లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఇది ఎలా ఉంది, నాకు ఈ ఫార్ములాలో ఉంది కదా. ఇక్కడ ఏ అంటే ఏంటిది, ఎస్ మైనస్ ఎస్, బి అంటే ఏంటిది ఒమేగా. కమాన్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ హియర్. ఎక్స్ అంటే టీ, సబ్స్టిట్యూట్ చేస్తే e upon 1 minus e power minus s pi by omega. Now దీన్ని ఎలా రాస్తాను, e power ax means e power minus st, okay, upon a square minus s square is s square, b square is omega square into a అంటే ఏంటిది మైనస్ s
మైనస్ ఎస్ సైన్ బిఎక్స్. బి అంటే ఏంటిది ఇక్కడ? ఒమేగా. ఓకే, మైనస్ బి అంటే మైనస్ ఒమేగా కాస్ ఒమేగా టీ వస్తుంది. అవునా? ఇజ్ ఇట్ విజిబుల్? కనిపిస్తుందా? ఇంకా రాయొచ్చా కింద? ఓకే, ఇక్కడ వరకు ఎనఫ్. ఇప్పుడు చూడండి అమ్మా, జస్ట్ సెకండ్. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ దీన్ని నేను ఇంకెలా రాయొచ్చు అంటే లిమిట్స్ ఏంటి మనకి? 0 to π by ఒమేగా. కమాన్ సబ్స్టిట్యూట్ ద లిమిట్స్. నేను లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. e upon 1 minus e power minus s pi by omega. In the place of t substitute pi by omega. అప్పుడు e power minus pi s by omega. t place లో సబ్స్టిట్యూట్ చేశాను. s square plus omega square into first upper limit ఏంటిది? t place లో, నాట్ s place. మైనస్ s sin omega. t అంటే pi upon omega minus omega cos omega pi upon omega. Okay, this is the upper limit. Minus of lower limit. Minus of lower limit అంటే e power ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే e పవర్ 0 అంటే 1 అవుతుంది. అంటే 1/s² ప్లస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 0 sin 0 0 అవుతుంది. కాస్ 0 ఏమవుతుంది? ఇక్కడికి ఇక్కడ 0 పెడితే కాస్ 0 ఇంటూ ఒమేగా, కాస్ 0 1 అవుతుంది. 1 ఇంటూ ఒమేగా, ఒమేగా మైనస్ ఆఫ్ దిస్ మైనస్ నెక్స్ట్ స్టెప్లో చేద్దాం. అంటే నాకు ఏమొస్తుంది ఇక్కడ? ఓన్లీ ఒమేగా వస్తుంది, మైనస్ ఒమేగా వస్తుంది. ఓకే, ఇక్కడ రాద్దామండి. జస్ట్ సెకండ్. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. కొంచెం ప్రాక్టీస్ పక్కా చేయండి, అప్పుడే ఈజీ ఉంటుంది. చూస్తే రాదు. ఓకే, దెన్ అప్పర్ లిమిట్ మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్. ఓకే, క్లోజ్ దిస్. దీన్ని ఇంకెలా రాయొచ్చు మనం? e అపాన్ 1 మైనస్ e పవర్ మైనస్ పై ఎస్, పై ముందుకు రాశాను, పై ఎస్ బై ఒమేగా. రిమైనింగ్ ఏముంది నాకు ఇక్కడ? దిస్ వన్, e పవర్ మైనస్ పై ఎస్ బై ఒమేగా బై s² ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇదేమవుతుందంటే ఒమేగా ఒమేగా క్యాన్సల్, ఒమేగా ఒమేగా. చూడండి నాన్న, సైన్ పై, సైన్ పై అంటే 0, 0 ఇంటూ ఎస్ 0. మరి కాస్ పై అంటే ఏంటిది మనకి? -1, -1 ఇంటూ మైనస్, -1 ఇంటూ ఒమేగా మైనస్ ఒమేగా, రైట్? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే నాకు ఓన్లీ ఒమేగా వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది నాకు? ఒమేగా వస్తుంది. నెక్స్ట్ మైనస్, ఇక్కడ ఏమొస్తుంది నాకు? మైనస్ ఆఫ్ మైనస్, ఇక్కడ ఒమేగాకు మైనస్ ఉంది, రైట్? మైనస్ మైనస్ ప్లస్ 1 బై ఒమేగా బై s² ప్లస్ ఒమేగా స్క్వేర్. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే నాకేం వస్తుంది చూడండి. ఎనీథింగ్, ఏదైనా క్యాన్సిల్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయా? చూడండి అమ్మా, ఎల్సిఎం తీసాను అనుకోండి, ఆ ఒమేగా కామన్ తీసేద్దాము. ఒమేగా కామన్ తీసేస్తే నాకేం వస్తుంది? ఇక్కడ నుంచి ఒమేగా ఎల్సిఎం తీసి రాసాను అనుకోండి, 1 మైనస్ ఈ పవర్ మైనస్ పై ఎస్ బై ఒమేగా. చూడండి అమ్మా, ఎల్సిఎం తీస్తే s² ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇక్కడ ఏమొస్తుంది? ఒమేగా వస్తుంది రెండిట్లో. ఒమేగాను కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? ఈ పవర్ మైనస్ పై ఎస్ బై ఒమేగా. ఇక్కడ ఏం లేదు కాబట్టి +1. ఓకే, మరి దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చా? ఇక్కడ వరకు చేయగలిగితే ఓకే అండి, పర్వాలేదు, వస్తాయి మార్క్స్. బట్ దీన్ని మనము ఇంకా సింప్లిఫై చేసి రాయాల్సి ఉంటుంది. అదేంటి అని అంటే, ఇప్పుడు నాకు ఇది వచ్చింది కదా. ఓకే, దీన్ని ఇంకెలా రాయొచ్చు అని అంటే, ఫర్ సపోజ్ ఒక పని చేద్దాం, దీన్ని ఇటు తీసుకొద్దాము. ఎలా రాస్తానంటే ఈ ఒమేగా బై s² ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈ పవర్. చూడండి అమ్మా, ఒకవేళ నేను మైనస్ని కామన్ తీసి, మైనస్ ఎక్కడన్నా వస్తుందా అండి? ఓకే,
మైనస్ వస్తుందా ఎక్కడన్నా? 1 మైనస్ ఆఫ్ దిస్. ఓకే. మైనస్ కామన్ తీసి రాయగలిగాను అనుకోండి. అప్పుడు అది ఏమవుతుంది నాకు ఇక్కడ 1 ప్లస్ లేదు మైనస్ ఇలా రాయండి. ఇది ఇలానే రాసి దిస్ ఇస్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ పై ఎస్ బై ఒమేగా. ఓకే. కామన్ తీయకుండా ఫస్ట్ 1ని ముందుకు రాసి ఇలా రాయండి. రాసిన తర్వాత దీన్ని ఏం చేయాలి అని అంటే మనకు ఒక ఫార్ములాలోకి కన్వర్ట్ చేస్తాం. మీరు గుర్తు తెచ్చుకోండి. కాట్ ఆఫ్ హెచ్, కాట్ హెచ్ఎక్స్ ఏమవుతుంది నాకు? దానికోసం అని దీన్ని ఎలా రాస్తానంటే చూడండి, ఈ ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఇంటూ ఎలా అంటే మన ఫార్ములా ఏమవుతుంది అప్పుడు? నేను ఇక్కడ నుంచి ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎస్ పై ఎస్ బై 2 ఒమేగా కామన్ తీసాను అనుకోండి. అప్పుడు ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ పై ఎస్ బై 2 ఒమేగా న్యూమరేటర్లో. అప్పుడు ఇది ఏమవుతుంది నాకు ఇక్కడ? ఓకే, కామన్ తీసేస్తే నాకు ఇక్కడ ఏం మిగులుతుందంటే ఈ టు ది పవర్ ఆఫ్ పై ఎస్ బై 2 ఒమేగా ప్లస్ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ పై ఎస్ బై 2 ఒమేగా ఉంటుంది. అండ్ డినామినేటర్లో కూడా అలానే రాస్తాను నేను. ఓకే, ఏమని రాస్తాను? ఈ టు ది పవర్ ఆఫ్ పై ఎస్ బై 2 ఒమేగా మైనస్ పై ఎస్, ఇక్కడ ప్లస్ మైనస్ తీసాను. ఓకే, అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే e to the power of pi s by 2 omega minus e to the power of minus pi s by 2 omega. కావాలంటే సింప్లిఫై చేసి చూడండి, సేమ్ వస్తుంది. నౌ దీస్ టూ గెట్ క్యాన్సల్. ఇది ఏ ఫామ్ లో వచ్చింది చెప్పండి ఇప్పుడు నాకు? ఇది ఈ ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ కాట్ హెచ్ టి. ఓకే, దాన్ని నేను ఏమని రాయొచ్చు ఇక్కడ? కాట్ హెచ్ పై ఎస్ బై 2 ఒమేగా అని రాయొచ్చు. ఓకేనా? ఇదండి ఆన్సరు. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇంకా క్లియర్గా అంటే ముందు వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.